రాజమండ్రి జనరల్‌గా ప్రతి మూవీస్‌కి కూడా కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటా ఉంటారు. అట్లానే మేము తిరుపతిలో స్టార్ట్ చేసి విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఇప్పుడు రాజమండ్రికొచ్చాం. సో, ఎన్ని ప్రాంతాలు తిరిగినా గోదావరి జిల్లాలనేది ఎంతో ప్రత్యేకం. ఎందుకనంటే నేను విజయవాడ నుండి. కానీ మా చుట్టాలంతా ఈ 2 జిల్లాల్లోనే ఉన్నారు. ఇక్కడ మర్యాదలు గానీ, ఇక్కడ ఒక రకమైన ఆహ్, ఒక చమత్కారం అనేది ఉంటుంది. సో, అది ఎవ్వరైనా ఇష్టపడతారు. సో, మా చుట్టాలందరితో మాకిక్కడ మంచి రిలేషన్ ఉంది. సో, అందుకని రాజమండ్రిని సెలెక్ట్ చేసుకొని, మా ప్రమోషన్‌లో భాగంగా రాజమండ్రిని కూడా సెలెక్ట్ చేసుకొని మీ ముందుకొచ్చాం. నా పేరు రాజేష్ నాయుడు. ఈ సినిమా 'త్రిముఖ' మూవీ ద్వారా నేను డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నాను. ఒక మంచి కథ, దానికి సరిపడే నంబర్ ఆఫ్ కాస్టింగ్, ప్రతి క్యారెక్టర్ కూడా వేరు వేరు లాంగ్వేజెస్ నుండి దానికి సరిపడా ఆర్టిస్టులను తీసుకోవడం జరిగింది. అండ్ ష్యూర్‌గా మీకు ఒక విషయం అయితే చెప్పగలుగుతాను. ది బెస్ట్ స్క్రీన్ ప్లే చూడబోతున్నారు స్క్రీన్ మీద జాన్యువరి 2న. ఆహ్, అందరం ఈ ఈ ఆర్టిస్టులు ఎట్లా వచ్చారంటే మనకి మెయిన్ కథ నుంచే వచ్చారు. మనం అందరం ఇష్టపడే సన్నీ లియోన్ గారు కావచ్చు, మనం చిన్నప్పటి నుంచి సీఐడీ సీరీస్ చూస్తాం కదా! అందులో ఆదిత్య శ్రీవాత్సవ్ గారు కావచ్చు. అభిజిత్ అంటే మీకు తెలుస్తుంది. ఆయన పేరు ఆదిత్య శ్రీవాత్సవ్. అండ్ తమిళ్‌లో మొట్టా రాజేంద్రన్. మీకు ఆయన్ని చూస్తేనే మనం ఒక రకమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అవుతాం. అట్లానే తెలుగు నుంచి వెల్ నోన్, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్ అందరూ మన మూవీలో చేశారు. బికాజ్ ఆఫ్ ది కంటెంట్. అండ్ కొత్త వాళ్ళం. డైరెక్టర్‌గా నాకు ఇది ఫస్ట్ ఫిల్మ్. అండ్ ప్రొడ్యూసర్‌గా శ్రీదేవి గారికి అండ్ హీరోగా యోగేష్‌కి మా అందరం డెబ్యూ చేస్తున్నాం. సో, డెఫినెట్‌గా ఆడియన్స్‌కి ఈ సినిమా నచ్చుతుంది. ఒక మంచి సినిమా తీస్తే అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది తెలుసు. సో, ఈరోజు మీ ముందుకి వచ్చి ఆహ్, ఇట్లా మా సినిమాని ప్రమోట్ చేసుకోవటానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన కాలేజ్ మేనేజ్మెంట్‌కి అండ్ మా కోసం మీ క్లాసెస్‌ని కొద్దిసేపు డిలే చేసుకొని మా ముందుకొచ్చి మేము చెప్తున్న మాటలు విన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ అంటే మీరు చాలా సినిమాలొస్తాయి, చాలా చూస్తారు. అంతా జరుగుతూనే ఉంటుంది. మేము గూడా మూవీ ప్యాషనేట్. నేను ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ చేసి, తను యూఎస్‌లో పీహెచ్‌డీ చేసి, మా మేడం ప్రొడ్యూసర్ గారు కూడా రియల్ లైఫ్‌లో డాక్టరేట్ పీహెచ్‌డీ వాళ్ళు. అండ్ మా సాహితీ చాలా ప్యాషనేట్. ఇంతకుముందు మీరు 'పొలిమేర 1 అండ్ 2లో' తనని ఒక గ్లామర్ రోల్‌లో చూసుంటారు. సో, కొంచెం ఇప్పుడు ఒక గ్లామర్ టచ్ ఇచ్చి, ఒక మంచి ఐటెమ్ సాంగ్ అండ్ ఒక ఇంపార్టెంట్ రోల్ మన సినిమాలో చేశారు. అండ్ ఆల్సో నేను ఈ ఈ మీ అందరి ముందు తనకి థాంక్స్ చెప్తాను. ఎందుకంటే ప్రతి